కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కేసీఆర్ లేకపోతే కవిత లేరని చెప్పి మీరు చేసిన కామెంట్స్ వలన ఇంత జరిగింది అంటున్నారు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము అందులో సందేహమే ఉంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యమేముంది? దాంట్లో పెద్ద పొరపాటు పదమే లేదు కదా. సూర్యాపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు, కొంతమంది అసలే గెలవలేదు కదా, దాని గురించి లేవుతారు మరి. అంటే రాజకీయ పద్ధతిలో పోయిందో ఏదో ఒకటి అయింది, గెలిచినా కదా, మరి అసలే ఓడిపోవడానికి వచ్చాడు పేరు మీరు, అది ఎందుకు జరిగింది అని. జగదీష్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయ పద్ధతుల చేతిలో ఎమ్మెల్సీ కవిత పావుగా మారారా? నేనేమంటున్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్లోనే చెప్పిన, వాస్తవానికి మీకు ఈ శ్రమ లేకుండా రేవంత్ రెడ్డిలు రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాల్ని మరొకసారి వల్లవేసే ప్రయత్నం చేసినందుకు వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నా అని చెప్పిన. ఇట్ ఈస్ వెరీ క్లియర్. కేసీఆర్ ఈ సందర్భం చర్చకు వచ్చిందా కవిత కామెంట్ చేసిన అంశం? నేను చెప్పినది ఈ రోజే కాదు, ఏ రోజు కూడా ఆ అంశం మధ్య చర్చకు రాలేదు. మీరు నేను ఇదే విషయాన్ని మీ పార్టీ కీలక నేతలు చర్చించారని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు. నేనేమంటున్నా, ఈ విషయాలు ఏది మేము ఎప్పుడు చర్చించలేదు. సరే, ఆమె అన్నది కూడా నేను ఇప్పుడు మీరు అంటారు కదా, అది వినలేదు నేను ఆ విషయం. మరి ఆ విషయం నేను వినలేదు. అంటే ఒక మామూలుగా బీఆర్ఎస్ పార్టీ నేతగా ఒక కేసీఆర్ సైనికుడిగా మీరు ఆమె పైన అంత హార్ష్ కామెంట్ చేస్తే మీరు ఎందుకు సపోర్ట్గా మాట్లాడలేదు? ఆమె అదే అంటుంది. ఆమె నేను చూడలేదు ఆ విషయం, నేను చూసింటే మాట్లాడేవాడిని. ఆమెకు సపోర్ట్గా ఎందుకు చేయలేదు? బహుశా నేను 2-3 డేస్ నేను మీడియాకి అందుబాటులో లేనట్టున్నా, చూడలేదు.